ఫోటోలో పేరు మల్లయ్య. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డి గ్రామానికి చెందిన ఈయన తన ఎకరం పొలంలో పత్తి సాగు చేసుకున్నాడు. అష్ట కష్టాలు పడితే 8 క్వింటాల పత్తి చేతికొచ్చింది. CCI సెంటర్కు తీసుకెళ్తే తేమ ఎక్కువ ఉందని చెప్పడంతో ప్రైవేట్లో అడిగాడు. వాళ్ళు 6,200 రేట్లు చెప్పడంతో ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేసుకున్నాడు. పత్తి రేట్లు డౌన్. గత సీజన్లో క్వింటాల్కు 12,000 నుంచి 14,000. ప్రస్తుతం ప్రైవేట్లో 7,000 దాటట్లే. తేమ పేరుతో కొర్రీలు పెడుతున్న CCI 8 నుంచి 12% ఉంటేనే 7,020. కథం రైతుల పరిస్థితి ఆగం. 6 కాలం కష్టపడితే ఓరి దేవుడా ఇది మామూలుగా ఉంటుంది అంటారా? ఇత్తనాలు వేసి కానుండి కలుపు మొక్కలు తీసి పిండి బత్తాలు వేసి గొర్రెలు గుంటకలు వేసి మందులు కొట్టి పత్తి కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ పురుగులు తీస్తా అంటే వాటికి మళ్ళీ మందులు కొట్టి దాని తర్వాత కాయొచ్చి అది పలిగి మళ్ళీ ఆ ఏరి అది తీసుకొచ్చి ఇంట్లో నిలవ పెట్టి కాసేపు అదేంది ఎలుకలకు పందికొక్కులకు అవన్నీ కాపాడుకొని తీసుకొచ్చి తొక్కి ప్రజలు మార్కెట్కి తీసుకపోతే ధర లేదట. ఇక ఏం చెప్దాం తెలంగాణ ప్రజలారా, గిట్టున్నది పరిస్థితిగా అయిపోయి ఇంకేముంటుంది. ఇక మీరు పోతున్నారు కదా మేడారం. 2 నెలల ముందే మేడారానికి పోటెత్తిన భక్తులు. కరోనా రద్దీ భయంతో ముందస్తు మొక్కులు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద తోపులాట. లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. త్రాగునీరు, టాయిలెట్లు, బాత్రూంలు లేక అవస్థలు. అలా తాగునీళ్ళు లేడున్నాయి, టాయిలెట్లు లేడున్నాయి, బాత్రూమ్లు లేడున్నాయి. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గిట్టనే జరుగుతుంది. ఏముంటుంది? ఏం లేదు. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇగో గింతే సేమ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదత్తానికి గిట్లనే ఊకుంటాడు. ఆయన కూడా ఇక్కడ ఊకుంటాడు. ఇటు పక్కన హరీష్ రావు, KTR కూకుంటాడు. అటు ఆఫీసర్లు కూకుంటారు. ఇక చేస్తారు అంతే. ఇంకేముంటుంది? ఏం ఉండదు. ఇక ప్రతి పేదకు అభయహస్తం అయిపోయింది. మీరు పేదకు అభయహస్తం ఎడిస్తారు. మీరు వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా అంటారు. రేపు ఇల్లు కూడా గదే పెట్టిర్రు అనుకో, తెలంగాణ ప్రజలు కూడా గదే పనిచేస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే అన్ని ఇస్తాడట. అయిపోయింది. అవుట్డేటెడ్గా సగం మందికి కొర్రీలు పడ్డాయి. మీరు చూడరు. ఏం ఉండదు. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. ఇక నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా జర బాధపడకుర్రి, రంది పడకుర్రి. నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరగబోయే విపత్తు కానీ దానికి జరుగుతున్న పర్యవసనాలు కానీ వాస్తవాలు ఏంటి అనేది కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నా. YRTV తెలుగు ఒక ఏంది అంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే దాదాపుగా మనం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో YRTV రంజిత్, జర్నలిస్ట్ రంజిత్ అనే పిల్లగాడు మా ఇంటోడే మంచిగా చెప్తాడు ముచ్చట్లు అనుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు. వాస్తవ కోణాలు మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నానో లేకపోతే KCRకి అమ్ముడు పోయినానో నేను అన్నీ చెప్తున్నా కదా. ఒక్క ఎవిడెన్స్ ఫలానా కాడ అమ్ముడు పోయినావట, ఇగో CC ఫుటేజ్, ఇగో డబ్బులు తీసుకున్నావట, ఇగో అమ్ముడు పోయినావట, ఇవన్నీ తీసుకొస్తే ఇదేంటి బంగారు పల్లెం లెక్క మీ చేతిలో పెడతా. మళ్ళీ మా వార్తల జోలి గుర్రాను ఎవ్వడేమి ఇయ్యలే. నిజాలను మీకు చెప్తే షేదు ఉంటే నాకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు అయితే తిట్టుకుంటారు, BRS వాళ్ళు అయితే పోగొడుకుంటారు. అల్టిమేట్గా అటు దాంతో పోయి ఇటు పడతాయి, ఇటు దాంతో పోయి అటు పడేటట్టుగా మీరు ఆరోపణలు చేసుకోకూరు ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే వేస్ట్ ఆ చిల్లర కామెంట్లు, చిల్లర కథలు మనకద్దు. నేనేం చెప్తున్నా అంటే వాస్తవాలను మీకు చెప్తున్నా అంతే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల గుర్తుపెట్టుకోరు. KCRకి సంబంధించి ఉంటే ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటుంది అనేది చెప్తున్నా అంతే. దాని మీకు నచ్చకపోయినా, మీకు కోపం వస్తే, నాకు కోపం వచ్చినా, మీకు కోపం వచ్చినా ఏం ఉండదు. అనవసరంగా మీరు వేస్ట్గా టైం వృధా చేసుకోకూర్రి. మీ పనులు మీరు చేసుకోర్రి. తెలంగాణలో ఇక ప్రభుత్వానికి సంబంధించి వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారట. సగం పని ఇక్కడనే అయిపోయింది. ఇక